హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే స్పెషల్ పచ్చి చేపల కూర నేను ఎలా వండుతానని మీకు చూపించాలనుకున్నాను. ఫస్ట్ అయితే చేపలు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే అల్లము, కొబ్బరి, చిన్నుల్లిపాయలు మిక్సీ వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా పేస్ట్గానే తీసుకుంటాను. ఎందుకంటే చేపల పులుసులో అక్కడ ఒకటి కనపడకుండా పేస్ట్లో అయితే బాగుంటుందని. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని ఇవి చాలామంది తాలింపు అట్లా పెడతారు. నాకు తెలిసి చేపల కూర ఇట్లా వండడమే వచ్చు. నేను మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వండుతుంటే ముస్లిమ్స్ ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఈ మసాలాలు, ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ మిక్సీ వేసుకొని ఇట్లా కలిపి పెట్టుకోవడమే నాకు తెలుసు. నేను ఎప్పుడన్నా బాగానే వచ్చిద్ది. అన్నీ కలుపుకున్న తర్వాత బాగా ముక్కకి పట్టేలాగా సరిపడంత ఆయిల్ కూడా పోసుకొని బాగా కలుపుకుంటే ప్రతి ఒక్క ముక్కకి ఉప్పు, కారం, మసాలా అన్నీ పడతాయి. అట్లా కాకుండా తాలింపు వేస్తే అప్పుడు ముక్కకి ఉప్పు, కారం పట్టదేమోనని నేను ముందుగానే ఇట్లా కలుపుకుంటూ ఉంటాను. నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదే. ఇట్లా కలిపి పెట్టుకొని ఒక 1 అవర్ అంటే ఒక ½ అన్ అవర్ అన్న పక్కన పెట్టుకుంటే ముక్కకి ఉప్పు, కారం, మసాలా పట్టిద్దని ఇలా కలిపి పక్కన పెడతాను. ఈలోపు చింతపండు రసం ఆల్రెడీ నేను నానబెట్టుకొని ఉన్నాను. అది నీట్గా పిప్పు లేకుండా కలుపుకొని పిప్పు సపరేట్ చేసుకొని ఇంకా 1 అవర్, ½ అన్ అవర్ తర్వాత అయినా సరే ఇలా కలుపుకొని ఆ ముక్కకి ఆ ఉప్పు, కారం, ఆ పులుసు అంతా పట్టేలాగా కొంచెం కలుపుకొని సింపులేనండి చేపల కూర వండడం. అంటే నేను వండుకునే స్టైల్ అయితే నాకు సింపుల్గానే అనిపించిద్ది. చికెన్ కర్రీ, మటన్ కర్రీ అన్నా కూడా చేపల కర్రీ కొంచెం తొందరగా అయిపోద్ది అని నేను అనుకుంటాను. నీట్గా కలిపేసుకున్న తర్వాత కొంచెం గ్యాస్ మీడియం సిమ్లో పెట్టుకొని వండుకుంటే సింపుల్గా ఒక 10-15 మినిట్స్ కొంచెం నీసు వాసన ఉండకూడదు అనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకొని చూడండి. అప్పుడే అలా ఉడికేటప్పుడే కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు పొడి చేసుకొని పెట్టుకొని ఆ పొడిని ఇలా వేసుకుంటే కొంచెం నీసు వాసన, పచ్చి వాసన అనేది లేకుండా ఉండిద్ది. ఫైనల్గా నేను వండిన చేపల కూర ఎలాగుందో చూడండి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ముక్క చెదరకుండా చేపలు ఇలా కర్రీ అయితే నీట్గా వచ్చిద్దండి. నేను ఎప్పుడు వండినా ఇలాగే వచ్చిద్ది. మీరు ఎలా వండుతారో నాకు